హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చెంగిచెర్ల సూర్య కాలనీలో ఉన్నానండి. సో సూర్య కాలనీలో 2 ఎకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి 140 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోలో వచ్చేసి మనము ప్రాపర్టీ యొక్క లొకేషన్ చెప్తాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము. డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటే మా నెంబర్కైనా కాల్ చేయండి, మేము కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ముందుగా వచ్చేసి లొకేషన్ గురించి మాట్లాడినట్లయితే, సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియా వచ్చేసి రోడ్ అనేది మన చెంగిచెర్ల మెయిన్ రోడ్ అండి. సో ఈ మెయిన్ రోడ్ దగ్గర కనిపిస్తున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ ఉందండి. స్కూల్ పక్కన ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో, సో ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి లోపలికి వచ్చినట్లయితే కేవలం 100 మీటర్స్లో ఈ లేఅవుట్ అనేది ఉందండి. సో ఈ లేఅవుట్కి సంబంధించిన ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు. సో ఈ ఎంట్రన్స్ అనేది మనకి 60 ఫీట్లతో ఇవ్వడం జరిగిందండి. సో ముందుకు వచ్చేసి చూసినట్లయితే మనం సేల్కి తీసుకొచ్చినటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. వచ్చేసి మనం ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఎలివేషన్ మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సో రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగింది అండ్ ర్యాంప్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. సో గేటు ర్యాంప్ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత కాస్ట్లీగా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసి కన్స్ట్రక్షన్ చేయించారన్నది. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రనైట్ పట్టీలతోటి పూర్తిగా గ్రనైట్ వాడి వేసినటువంటి ర్యాంప్ చూస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి చూసినట్లయితే మనకి మంచిగా డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో స్టెప్స్ పైన ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ వేశారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి దిమ్మెలు చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ అనేది చూడవచ్చండి ఎంత నీట్గా చేయించారన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ చూపిస్తున్నాము. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ విత్ ఎల్ఈడి లైట్స్ రావడం జరిగిందండి. సో ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారండి. సో ఇంత రేటు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ చుట్టూ చూసినట్లయితే 60,000 రూపాయలు గజం ఉందండి ల్యాండ్ రేటు. సో ఇక్కడ ల్యాండ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టేసి సో హౌస్ రేట్ అనేది కూడా ఎక్కువ ఉందండి. మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో మెయిన్ డోరు అండ్ చౌకోట్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. పూర్తిగా టేక్వుడ్ తోటి వాడినటువంటి డోర్స్ చూస్తున్నారు అండ్ డోర్స్కి ఉన్నటువంటి కర్వింగ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. సో హాల్లో చూసినట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి నీట్గా ఉన్నటువంటి ఆ ఫ్లోరింగ్ అంతా మీరు గమనిస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ చేయించడం జరిగిందండి. సో ఈ హౌస్ అనేది మనకి విత్ కబోర్డ్స్ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి మంచిగా వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిస్తున్నాము. అండ్ చాలా ఇళ్లలో మనకి లో రూప్ అనేది చాలా కిందికి ఉంటుందండి. ఇక్కడ స్లాబ్ ఏరియా అండ్ లో రూప్ ఏరియా అనేది చాలా హైట్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అవుతుందండి. సో వాష్ బేసిన్ ఏరియాలో ఇక్కడ వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్కి ఉన్నటువంటి చౌకోట్ చూస్తున్నారు. ఈవెన్ చౌకోట్కి మంచి కలర్స్ వాడడం జరిగింది అండ్ పూర్తిగా వుడెన్ చౌకోట్స్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు, యాంటిస్కిట్ టైల్స్తో ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నామండి. ఇక్కడ మనకు సఫిషియెంట్గా సెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒక విండో రావడం జరిగిందండి. సో విండోకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా చూస్తున్నారండి ఎంత నీట్గా చేయించారన్నది. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా రావడం జరిగింది, పెద్ద సైజ్గా ఉందండి అండ్ ఫ్లోరింగ్ అంతా మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగిందండి, స్లైడ్ విండో విత్ గ్రిల్స్ తోటి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి.
ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తాము అండ్ సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తామండి. ఈ వీడియో అన్నది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారండి, నెగోషియేషన్ అవుతుంది. అండ్ మరొకసారి టీవీ యూనిట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ డైనింగ్ సెటప్ చేసుకోవచ్చండి. ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియా మనకి సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్లో విండో రావడం జరిగింది, విత్ టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అంతా చూపిస్తున్నాము. టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్లైడ్ డోర్స్ తోటి విండో రావడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఇక్కడ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ మంచి సైజులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నామండి. నేను సెట్ బ్యాక్ ఏరియాలో రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ చూపిస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ చూపిస్తున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. ఇటువైపు మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి మనకి మంచిగా ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదిలారండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్కి సంబంధించిన డైమెన్షన్స్ 27.5 x 47.5 అండి. అండ్ టోటల్గా చూసుకున్నట్లయితే 140 స్క్వేర్ యార్డ్ అవుతుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనము 1,50,00,000 చెప్తున్నారండి, నెగోషియేషన్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి సఫిషియెంట్గా పెద్ద సైజుగా బాల్కనీ ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలారండి. ఇటువైపు మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో మెయిన్ డోర్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. పూర్తిగా టేక్వుడ్తో చేయించినటువంటి డోర్స్ అండ్ చౌకోట్ చూస్తున్నారు అండ్ అదేవిధంగా వాల్కి ఉన్నటువంటి టైల్స్ వర్క్ కూడా క్లియర్ గమనిస్తున్నారండి. నెక్స్ట్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించడం జరిగింది. సో లోపల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వర్క్ అనేది క్లియర్ గమనించవచ్చండి. మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి వెటిఫై టైల్స్ తోటి విత్ గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇక్కడ వాడడం జరిగిందండి. చుట్టూ బార్డర్ వేసేసి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి లైక్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, ఓన్లీ ఫర్నిచర్ ఇన్స్టాల్ చేసేది ఉంది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. లైక్ మంచిగా బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్స్కి ఉన్నటువంటి ఆర్చ్ చూపిస్తున్నాము. ఇటువైపు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇటువైపు మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము అండ్ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి మంచి టైల్స్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మీరు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వుడ్ వర్క్ చూస్తున్నారండి. అండ్ పైన చూసినట్లయితే కబోర్డ్స్ అనేది క్లియర్గా చూస్తున్నారు అండ్ వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బెడ్రూమ్లో మనకి 2 windows రావడం జరిగిందండి. సో వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా 2 windows ఇక్కడ వాడడం జరిగింది. అండ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ మనకి 9 to 10 feet, మోర్ దెన్ 10 feet ఇక్కడ టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. ఈవెన్ లో రూఫ్కి మనకి ఇక్కడ కబోర్డ్ లాగా డోర్స్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వాళ్ళకి టైల్స్ ఇచ్చారు అండ్ మంచిగా మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. దానికి సంబంధించిన చౌకోట్ చూస్తున్నారు అండ్ ఇటువైపు వచ్చేసి వాల్కి చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి కలర్స్ ఇక్కడ వాడడం జరిగింది. మంచి వాల్ పోస్టర్ వేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి విండో రావడం జరిగింది అండ్ విండోకి అనేది మనకి విత్ గ్రిల్స్ అనేది చాలా క్వాలిటీగా స్టాండర్డ్గా వాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తామండి వీడియోలో. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ అనేది చూపిస్తున్నామండి. ఎంత గ్రాండ్గా ఇక్కడ ఆర్చ్ చేపించారనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో డైనింగ్ ఏరియాలో మనకి వాష్ బేసిన్ పెట్టించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈస్ట్కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా నార్త్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి.
సో కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్స్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి నీట్గా చేపించినటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. పూజా యూనిట్కి సంబంధించినటువంటి డోర్స్ అండ్ చౌకోటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా నీట్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సెట్ బ్యాక్ ఏరియా చూపించుకొని టెర్రస్ పైనకి వెళ్తామండి. సో టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సఫిషియెంట్గా సెట్ బ్యాక్ వదిలారు. అండ్ ఇటు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. సో వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చి వాటర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో ఈ సూర్య కాలనీ అనేది చాలా బాగుంటుంది, మంచిగా వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ అండి. ఎవరైతే సెక్యూరిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా ఎవరైతే చూస్తున్నారో ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పవచ్చు. ఈ కాలనీలో వచ్చేసి టోటల్ గా 19 హౌసెస్ మాత్రమే ఉన్నాయండి. ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ. సో దీంట్లో 18 హౌసెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 19 ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ మాత్రమే ఓపెన్ ఫ్లాట్ ఉందండి. ఈ కాలనీలో ఉన్నటువంటి రేట్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు గజం చెప్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనము డిస్టెన్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే మన మెయిన్ రోడ్ నుంచి చెంగిచెర్ల మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన అప్రోచ్ రోడ్ అనేది 60 feet తోటి ఉంటుందండి. అండ్ కాలనీలో ఉన్నటువంటి మధ్యలో ఉన్న రోడ్ చూసుకుంటే 40 feet రోడ్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సినిమా మాల్స్, సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి ఇది 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 7.5 kilometers to 8 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.